కూర్చునే రకం కాదు. అలా అనుకోవడం కూడా ఒక్కోసారి మైనస్ అవుదా? కేసీఆర్ గారికి అలాగే మైనస్ అయింది. కేటీఆర్‌ని పరిచయం చేసేసుంటే, ముందే చేసుంటే మొన్న మేబీ గెలిచుండేవాడేమో. అప్పుడు శాంతం పోయేవాడేమో. రేవంత్‌కి ఒక టఫ్ ఈ ఫైట్ అయింది. 39 ఎందుకుండేది? హ్మ్. 39 కూడా కాకుండా ఏ 10కో పడిపోయేదేమో. హ్మ్. ఇప్పుడు కేసీఆర్‌ని చూసిన కంటితో కేటీఆర్ అనలేదు. అవునా? హ్మ్. చంద్రబాబుని చూసిన కంటితో ఇప్పుడు మనం అంటాం కదా! పెద్ద గీత, చిన్న గీత. అదే. చంద్రబాబుని చూసిన కంటితో లోకేష్ అండు. హ్మ్. అదే లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ని చూసినటువంటి సందర్భంలో జగన్‌ని మధ్యన పోలిక చూసుకోవాలి ఫ్యూచర్‌లో. హ్మ్. అదే కావాలంటే ముందు అవకాశం ఇయ్యాలి. హ్మ్. అయితే చంద్రబాబుని ఇప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబు ప్లేస్‌లో లోకేష్‌ని యాక్సెప్ట్ చేసేసింది పార్టీ. అవును. హ్మ్. పార్టీ యాక్సెప్ట్ చేసేసాక ఇంకేంటి ప్రాబ్లమ్ హ్మ్. బేసిక్‌గా. హ్మ్. కాకపోతే ఆయనకి వదిలే రకం గాదు. అవును. హ్మ్. ఏమన్నా మేబీ కేంద్రంలో గూడా బీజేపీ గవర్నమెంట్ గ్యారంటీ వస్తదంటున్నారు గాబట్టి, ఇక్కడి నుంచి అక్కడికి ఏమన్నా ఎళ్తారో చూడాలి. హుహు. హుహు. అంటే కూటమి తరపు నుంచి కొంతమందైతే రేపొద్దున కేంద్ర మంత్రి పదవులొచ్చే అవకాశం ఉంటది గదా! ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడితే అక్కడ కూడా పైన కూడా వస్తాయి. అటువంటప్పుడు ఈయన బాబు గారేమన్నా జాతీయ రాజకీయాల్లోకెళ్తారా? అదే